ఎన్నికలలో 1,00,000 ఓట్ల మెజారిటీతో చంద్రబాబు గెలవడం ఖాయమని ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్. ఆయన మాట్లాడుతూ ఆడబిడ్డల భవిష్యత్తును కాపాడేది చంద్రబాబని, కాపాడబోయేది కూడా చంద్రబాబని, కుప్పం అభివృద్ధి కోసం అన్ని విధాలా కృషి చేస్తానని అన్నారు. వచ్చే ఎన్నికలలో ప్రజలందరూ టీడీపీకి ఓటేసి మన చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయాలని కోరారు. మంచి పద్ధతి కాదు. ప్రైవేట్లో పిఎస్ హాస్పిటల్ వచ్చినా, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చినా, ఆర్ఈసీ ద్వారా పాలిటెక్నిక్ కాలేజ్ వచ్చినా, ఐటీఐ వచ్చినా అన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం చేసింది తప్ప మీరు చేసింది ఏమి లేదు. మళ్ళా మాట్లాడతారు హెచ్ఎన్ఎస్ఎస్ పేరు చేశామని. కుప్పం బ్రాంచ్ కెనాల్ శాంక్షన్ చేసింది ఎవరయ్యా? భరత్ గారు, రెడ్డప్ప గారు. దయచేసి రికార్డ్ చూడండి, ఒకసారి రికార్డ్ చూసి మాట్లాడండి. 333 జీవో ప్రకారం 2015లో మీడియా మిత్రులందరికీ నమస్కారం. 2 రోజుల శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటనకి సహకరించినటువంటి మీడియా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే 2 రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారి పర్యటనని దిగ్విజయం చేయటం కోసం అహర్నిశలు నిద్రాహారాలు మాని పనిచేసిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, అందరికీ, తెలుగు మహిళలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా తెలుగు యువతకి, తెలుగు యువత అంటే నియోజకవర్గంలో ఉన్న అన్ని యువత, అది టీఎన్ఎస్ఎఫ్ కావచ్చు, ఐటీడీపీ కావచ్చు, తెలుగు యువత, బీసీసీఎల్ కానీ అందరూ చాలా అంటే చాలా కష్టపడ్డారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే 2 రోజుల పాటు జరిగిన సమావేశాలు మీడియా మిత్రులందరూ కూడా చూశారు. మహిళలతో జరిగిన సమావేశం ఎంత అద్భుతంగా ఆ రెస్పాన్స్ కానీ, చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ టైం కన్నా 1.5 గంటల ఆలస్యంగా ప్రారంభమైన కదలకుండా కూర్చొని మా ఆడబిడ్డల భవిష్యత్తుని కాపాడింది చంద్రబాబు గారే, కాపాడబోయేది చంద్రబాబు గారే అని చెప్పనేసి నమ్మకంతో వాళ్ళు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా అంటే చాలా సంతోషపడ్డారు మహిళల రెస్పాన్స్ చూసి. అంటే ఆయన చేసిన కష్టం ఈరోజు వాళ్ళకి అంత నమ్మకాన్ని ఇచ్చిందనేది ఆయన సంతోషపడటం జరిగింది. అలాగే తెలుగు యువతతో జరిగిన సమావేశం కూడా చాలా అద్భుతంగా జరిగింది. వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది విని, మరీ ముఖ్యంగా ఈ కుప్పం నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా కల్పించేటటువంటి ఉద్యోగ కల్పనతో పాటు యువగళంలో భాగంగా కల్పించేటటువంటి 20 లక్షల ఉద్యోగాల్లో కుప్పం నియోజకవర్గంలోనే వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ని మండల స్థాయిలో తీసుకొచ్చి మొట్టమొదటిగా పైలట్ ప్రాజెక్ట్ ఇక్కడే స్టార్ట్ చేసి ఇక్కడ ఉండేటటువంటి యువతకి స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకందరికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పటం అనేది వాళ్ళకి చాలా అంటే చాలా ఆనందదాయకంగా రెస్పాండ్ అయ్యారు. ఇండస్ట్రీస్ తీసుకొచ్చి, అంటే 3 రకాల సెక్టార్ ఇండస్ట్రీస్ని తీసుకురావాలనేది చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేశారు. దాంట్లో మనకి ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ 3టిని కూడా కుప్పం నియోజకవర్గంలో తీసుకొస్తానని చెప్పడం జరిగింది. దానికి కూడా యువత నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అట్లాగే 20 పాయింట్లతోటి బహిరంగ సభలో 20 పాయింట్లు, కుప్పం మేనిఫెస్టోని 20 పాయింట్లతోటి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే మేనిఫెస్టోతో సంబంధం లేకుండా వాటికి అదనంగా మరీ ముఖ్యంగా ఇక్కడ కుప్పంలో స్థానికంగా ఏమైతే అవసరం ఉందో వాటినన్నిటిని వివరిస్తూ 20 పాయింట్లతోటి చంద్రబాబు నాయుడు గారు కుప్పంకి మేనిఫెస్టోని ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించి మేము త్వరలో ఇంకా ఇక్కడ కుప్పంలో స్థానికంగా ఉన్నటువంటి మేధావులు, విద్యావంతులు,
డాక్టర్స్, లాయర్స్ ఇట్లాంటి వాళ్ళందరితో కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసి ఇంకా అడిషనల్గా ఏమన్నా వాళ్ళ సైడ్ నుంచి కూడా సలహాలు సూచనలు తీసుకొని అవి కూడా మేనిఫెస్టోలో పొందుపరిచేదానికి చంద్రబాబు నాయుడు గారు పొందుపరచమన్నారు. అది కూడా త్వరలో నెరవేరుస్తామని చెప్పనేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. అండ్ రెడ్డప్ప గారు ఏదో ప్రెస్ మీట్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారి పర్యటన తర్వాత పెట్టి, ఫస్ట్ ఆయన భరత్ గారు ఒక మాట మాట్లాడుతున్నారు. ఎమ్మెల్సీ భరత్ గారు, నేను మీకు అందుబాటులో ఉంటాను ఎప్పుడు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో ఒకసారి 3 నెలలకు ఒకసారో లేకపోతే ఎలక్షన్స్ అప్పుడు వస్తాడో అని చెప్పనేసి మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా భరత్ గారు, మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడుగుతున్నా, సూటి ప్రశ్న అడుగుతున్నా. మీ జగన్మోహన్ రెడ్డి గారు రోజు పులివెందుల్లో కూర్చొని అవైలబిలిటీ ఉండి పరిపాలన చేస్తున్నారా? సమాధానం చెప్పండి భరత్ గారు. మీ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో కూర్చొని ఏమైనా పరిపాలన చేస్తున్నాడా? పులివెందుల్లో ఆయన ఎమ్మెల్యే, ఆయన ఏమైనా లోకల్గా అందరికి అవైలబిలిటీ ఉన్నారా? మినిమం కామన్ సెన్స్ అనేది ఉండాలి. మనం రాజకీయాల్లో మాట్లాడేటప్పుడు రాష్ట్రానికి ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీకి అధ్యక్షులుగా, జాతీయ అధ్యక్షులు ఉన్న వ్యక్తి ఎవరైనా సరే, ఈ పార్టీ అని కాదు, దేశవ్యాప్తంగా కూడా ఏ పార్టీ అయినా కూడా, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆయన సొంత లోక్సభ నియోజకవర్గానికి ఎన్నిసార్లు వెళ్తారు? వాళ్ళు దానికి సంబంధించి, ఆ నియోజకవర్గానికి సంబంధించిన పనులు జరగటానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని దాని ప్రకారం ప్రజలకు సమస్యలు ఏమొచ్చినా వాటిని ఎలా తీసుకోవాలి, ఎలా ఫాలోఅప్ చేసుకోవాలి, దానికి సంబంధించిన మెకానిజం బిల్డ్ చేసుకొని పనిచేస్తారు ఎవరన్నా ఆ స్థాయి నాయకులు, ముఖ్యమంత్రి వారులు, ప్రధానమంత్రి కానీ ఇంకెవరన్నా కానీ. అట్లా ఈరోజు కుప్పం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి పనులు చూడటానికి కానీ, దానికి వల్ల కానీ, ఇప్పుడు కుప్పం నియోజకవర్గానికి ఏం కావాలన్నా కూడా దానికి పనిచేయటానికి ఇక్కడ ఇంతమంది నాయకులను, ఒక వ్యవస్థని పకడ్బందీగా రూపొందించి దాని ద్వారా వాళ్ళ అవసరాలు తెలుసుకుంటూ ఈ 35 సంవత్సరాల్లో ఇవన్నీ డెవలప్మెంట్ ఆయన లేకుండానే, ఆయన రాకుండానే ఏ విధంగా జరిగిందో మన కళ్ళ ముందే చూసాం. కాబట్టి ఎంతసేపటికి నేనున్నాను, నేను వస్తున్నాను, నువ్వు వస్తే ఏం చేస్తావు స్వామి? అవతల ముఖ్యమంత్రి ఆయన చంద్రబాబు నాయుడు గారు రేపు ముఖ్యమంత్రి, ఈ కుప్పం ఎమ్మెల్యే ప్లస్ ముఖ్యమంత్రి. ఒక ముఖ్యమంత్రి చేస్తే అవుద్ది ఏదన్నా ఈ నియోజకవర్గాల్లో. నువ్వు ఆ మున్సిపాలిటీకి 60 కోట్లు 1.5 సంవత్సరం క్రితం ముఖ్యమంత్రి చెప్పిన 60 కోట్ల నిధులే పూర్తిగా తీసుకురాలేకపోయావు. నువ్వు మళ్ళీ ఇంకా మాట్లాడుతున్నావు, అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే పెద్ద కామెడీగా ఉంది. మీరందరూ జబర్దస్త్ షోలు టీవీలో కాకుండా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులంతా ఫీల్డ్ మీద పెడతా ఉన్నారు. మొన్న ఆయన డాక్టర్ సుధీర్ గారు నా మీద SC ST కేసు పెట్టేదానికోసం ఆయన ఒక పర్ఫార్మెన్స్ చేశారు. ఇప్పుడు మీరు వచ్చి నేను ఎప్పుడు అవైలబిలిటీ, నువ్వు అవైలబిలిటీ ఉంటే ఉపయోగం ఏంటి? మీ నాయకుడు చెప్పాడు నేను ఉన్నాను, నేను విన్నాను అని చెప్పనేసి. ఏమైంది? విన్నారు, అన్నీ విన్నారు. ఏమైంది? సిపిఎస్ రద్దు చేశారా? జాబ్ క్యాలెండర్ ఇచ్చారా? మద్యపాన నిషేధం చేశారా? అన్నీ విన్నారు కదా. మాట ఇస్తే మడం తప్పను. మడం కాదు, గిరా తిరుగుతున్నారు. మడం తిప్పటం కాదు, చుట్టూ గిరా తిరుగుతున్నారు. ఏదైనా మాట్లాడేటప్పుడు కొంచెం మినిమం ఇతోటి మాట్లాడితే బాగుంటుందని నేను భరత్ గారికి కూడా చెప్తున్నాను. మనం మాట్లాడేదానికి ఒక బేసిక్ లాజిక్ అనేది కూడా ఉండాలని తెలుసుకోవాలని కూడా చెప్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నారనే దానికి ఈ 2 రోజులు జరిగినటువంటి పర్యటన నుంచి, ప్రజల నుంచి వచ్చిన స్పందన ఏదైతే ఉందో దాని ద్వారానే అర్థమవుతూ ఉంది. 100% ఆయన 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నారు. అంద్రీనీవా కాలువని ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారు సినిమా సెట్టింగ్లేసి ప్రారంభించారో అక్కడికే నిన్న వెళ్ళి సారు కాలువలోకి దిగి మరి చంద్రబాబు నాయుడు గారు, చాలా స్టీప్గా ఉంది సార్, కష్టం అంటే, లేదు ఖచ్చితంగా నేను దిగాలి, చూడాలి అని చెప్పనేసి దిగి చూసి ఎక్కడ నీళ్లున్నాయి జగన్మోహన్ రెడ్డి అని చెప్పనేసి ప్రశ్నించింది కూడా మనం చూసాం. అంటే కుప్పం నియోజకవర్గ ప్రజల్ని నిస్సిగ్గుగా మోసం చేసి నేను నీళ్ళు ఇచ్చానని చెప్పనేసి మాట్లాడింది అంతా కూడా అబద్ధం అనేది ఆల్రెడీ మీడియాలో మనం చూసాం. నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి ఈ రాష్ట్ర ప్రజలందరికీ, అలాగే కుప్పం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా చూపించడం జరిగింది. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో తన ఉనికిని కాపాడుకోవడానికి ఆరాటపడుతున్నంట. అరే ఇంతకన్నా కామెడీ ఇంకోటి ఉందా?
ఇక్కడ ప్రతి ప్రజలు వైఎస్ఆర్సీపీకి ఓటేసిన ప్రజల గుండెల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, దాంట్లో డౌట్ లేదు. 100% మా జీవితాలను బాగు చేసింది ఆయనే అని చెప్పనేసి కొన్ని కారణాలు లేకపోతే కొన్ని తెలిసి తెలియక తనంతో ఎవరన్నా ఇదయ్యారేమో కానీ ఓటర్లు మేము తప్పు చేశామని చెప్పనేసి అని కూడా ఈరోజు ఫీల్డ్లో మేము వెళ్తుంటే మాకు చెప్తున్నారు. డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ ఉంటే, సార్ పొరపాటున వేసాం సార్, తప్పు అయిపోయింది, ఆయన ఒక్క ఛాన్స్ అన్నాడు కదా అని చెప్పనేసి వేసామని రకరకాలుగా చెప్తా ఉన్నారు. మళ్ళీ తెలుగుదేశం పార్టీకి ఓటైపోతే మీ భర్తలకు అన్నం పెట్టద్దని సరదాగా అన్నాడు. మీరు అవి కూడా పట్టుకొని మొన్న భువనేశ్వరి గారు నేను సరదాగా అంటున్నానని చెప్పి కుప్పంలో ఈసారి నేను పోటీ చేద్దాం అనుకుంటున్నాను, ఆమె చాలా సరదా వ్యాఖ్యలు చేస్తున్నానని చెప్పి మరీ చెప్తే దాన్ని అంతవరకు కట్ చేసి ఉదయం నుంచి సాయంత్రం దాకా కుప్పంలో చంద్రబాబు కూటమి భయం పట్టుకుంది, అందుకని వాళ్ళ భార్యని నుంచోబెడుతున్నాడు అని చెప్పనే చేశారు. అది అక్కడున్న మీడియా వాళ్ళకి తెలుసు, ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. ఇట్లాంటి చిల్లర ఆలోచనలు, అవాస్తవాలు, అబద్ధాలు వండి వార్చి మీరు కొన్ని రోజులు జనాలను మభ్యపెట్టచ్చు. వాస్తవాలన్నీ తెలుసుకుంటున్నారు ప్రజలు, వాళ్ళందరూ కూడా మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉండరు. మీ భయం పట్టుకుందంటున్నారు. సవాల్ విసురుతున్నా, మళ్ళీ కూడా సవాల్ విసురుతున్నా, స్వీకరించే దమ్ము మీకు వైఎస్ఆర్సీపీ నాయకులకుంటే స్వీకరించండి. చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఓడిపోతే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా. మీరు చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే మీరందరూ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన నాయకులు కానీ మిగతా నాయకులందరూ రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటామని సవాలు స్వీకరించే దమ్ము మీకుందా అని చెప్పనేసి కూడా మీడియా మిత్రులు సాక్షిగా నేను పిలుస్తా ఉన్నాను. సవాల్ స్వీకరించే దమ్ముంటే మీడియా సమావేశం పెట్టి ఒక అగ్రిమెంట్ కూడా రాసుకుందాం హ్యాపీగా, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి ఇప్పటికైనా ఇట్లాంటి అబద్ధాలు, అసత్యాలు మానుకొని, తప్పుడు మాటలు మానుకొని ప్రజలు మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కుప్పం నియోజకవర్గ ప్రజలు ఈ అరాచకం, టౌన్లో జరిగినటువంటి అరాచకాలు, రౌడీయిజం, గంజాయి, డ్రగ్స్, వైజాగ్లో రామకుప్పంలో గంజాయి దొరికితే ఎక్కడి నుంచి వచ్చిందంటే వైజాగ్ నుంచి వచ్చిందని చెప్తా ఉన్నారు. ఈరోజు వైజాగ్లో డ్రగ్స్ దొరికినాయి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తుల కంపెనీ నుంచి. అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని, ఈ యువతని ఏం చేద్దాం అనుకుంటున్నారు? గంజాయికి, డ్రగ్స్కి అలవాటు చేసి ఈ యువతరాన్ని, ఈ భారతదేశ భవిష్యత్తుని, ఈ రాష్ట్ర భవిష్యత్తుని ఏ విధంగా నాశనం చేద్దాం అనుకుంటారు? ఇంతకన్నా నీతి మాలినైన పార్టీ నాయకులు కోరలేరు. త్వరలోనే ఎలక్షన్లు జరగబోతున్నాయి. 48 రోజుల్లో మీకు జనాలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కుప్పంలో 1,00,000 ఓట్ల మెజార్టీ తోటి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడం ఖాయం. నేను నియోజకవర్గ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, గెలిచి మీ ఓటు అనేది గెలిచి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్ర భవిష్యత్తుని, కుప్పం భవిష్యత్తుని మార్చే వ్యక్తికి ఓటు వేయండి. ఓడిపోయే అభ్యర్థికి ఓటు వేసి మీ ఓటుని దయచేసి వృధా చేసుకోవద్దు. మీ ఓటుకి ఒక గౌరవం అనేది తెచ్చుకోనే విధంగా మీరు ఓటు వేయాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని 2 రోజు పర్యటన దిగ్విజయం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై తెలుగుదేశం. ఎంపీ అభ్యర్థిని బాపట్ల నుంచి తీసుకొచ్చారన్నారు. అయ్యా, మీరు ఎమ్మెల్యే అభ్యర్థులు జిల్లాలు మారుస్తుంటారే. తెలంగాణ నుంచి తీసుకొచ్చి పెట్టారు, రకరకాల చోట్ల నుంచి తీసుకొచ్చి పెట్టారు. మీరు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటి లేదు. చదువుకున్న వాళ్ళు, ఉన్నత విద్యావంతుల్ని తెలుగుదేశం పార్టీ పార్లమెంటుకు పంపాలనే ఉద్దేశంతో రకరకాల ఈక్వేషన్స్ తోటి మాకు పార్టీకి సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నారు. దాని మీద కూడా మాట్లాడుతున్నారు. వైసీపీ వాళ్ళని చూసి భయపడి డబ్బులు ఉన్న వాళ్ళకే టికెట్లు ఇస్తున్నారంట. అయ్యా, మీరు కూడా మాట్లాడితే ఈ విషయంలో ఇంతకన్నా హాస్యాస్పదం లేదు. మీరు నెల్లూరు ఎంపీకి ఇచ్చారు విజయసాయిరెడ్డి గారు. ఎవరైనా కటిక పేద, పాపం ఒంటి మీద గుడ్డలు కూడా వేసుకోలేనటువంటి అంత పేద వ్యక్తికి మీరు టికెట్ ఇచ్చారు. చిత్తూరు ఎమ్మెల్యే గారికి ఎవరు, విజయానందరెడ్డి, అది ఎర్రచందనం స్మగ్లర్ అని కేసులు ఉన్నాయి, పీడీ యాక్ట్ ఇవన్నీ ఉన్న వ్యక్తికి తీసుకొచ్చి మీరు ఇచ్చేశారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, ఆయన ఏకంగా ఏ విధంగా మొత్తం దోచారో, ల్యాండ్లు ఏ విధంగా కబ్జాలు చేశారో, టీటీడీని ఏ విధంగా
అన్యాక్రాంతంగా వాడుకొని ఏ విధంగా ఎట్లాంటి పనులు చేశారో మొత్తం తెలుసు. మీకు ఆయన అభ్యర్థి. అలాగే భూమన కరుణాకర్ రెడ్డి గారు తిరుపతి, వాళ్ళ అబ్బాయి ఇప్పుడు ఎమ్మెల్యే, వాళ్ళు టీటీడీని వాడుకొని ఏ విధంగా చేశారు, స్థానికంగా ఎటువంటి దౌర్జన్యాలు చేశారు మొత్తం తెలుసు. మీరు మళ్ళీ వాటి గురించి మాట్లాడుతుంటే చాలా అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. అలాగే కుప్పంలో 35 ఏళ్లుగా చంద్రబాబు గారు ఏం చేశారు, ఏం చేయలేదని చెప్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, రండి, మీ కారులో రమ్మన్నా వస్తా, నా కారులో ఎక్కి వెళ్దాం, నియోజకవర్గం మొత్తం తిరుగుదాం, శిలాఫలకాలు లెక్క పెడదాం. మీ పార్టీ చేసిన అభివృద్ధి చేసిన శిలాఫలకాలు మా చంద్రబాబు నాయుడు గారు చేసిన లెక్క పెడదాం. లెక్క పెడితే అన్ని క్లారిటీలు వస్తాయి. కాబట్టి ఇటువంటి చంద్రబాబు నాయుడు గారి సమావేశాలకి కర్ణాటక నుంచి, కృష్ణగిరి నుంచి, చిత్తూరు నుంచి జనాలు వచ్చారంట. అయ్యా, మాకు అంత అవసరం లేదు. మా నియోజకవర్గంలోనే, కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారంటేనే ఆ ఉత్సాహంతో పరిగెత్తుకొని వస్తేనే మాకు సమావేశాలకి వాటికి జనాలు పట్టలేదు. మీరు 3000 బస్సులు పెట్టి, కుప్పంలో సీఎం మీటింగ్ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారిది 3000 బస్సులు పెట్టి జనాలు తోలితే 20,000, 25,000 కూడా జనం రాలి. ఒక్కొక్క బస్సులో 5, 6, 7 ఎక్కి వచ్చారు. బస్సులు వెళ్తుంటే చూసాం. స్కూల్ బస్సులు, ఆర్టీసీ బస్సులు అన్నీ తీసుకొచ్చేసి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా అశేష జనవాహిని అనేది వస్తూ ఉన్నారు. మళ్ళీ మా భవిష్యత్తుని కాపాడేటటువంటి నాయకుడు ఆయనే అని చెప్పనేసి ఇది చేస్తూ ఉన్నారు. నిజాలు మాట్లాడని చెప్పేసి భరత్ గారు రెడ్డప్ప, అయ్యా మీరు సత్యహరిశ్చంద్ర ఫ్యామిలీ మీది, అసలు మీరు నోరు తెస్తే నిజాలు తప్పిస్తే మీరు మీ నాయకుడు కానీ అసలు ఒక్క అబద్ధం కూడా మీరు చెప్పకుండానే బ్రహ్మాండంగా మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు చేసిందే చెప్తున్నారు, చేయలేనివి ఏది చెప్పట్లేదు. మనం ఇది ఖచ్చితంగా ప్రజలకి చేయగలం అనేది చెప్తున్నారు. అలాగే పూర్వంలో ఏం చేశారో చెప్తున్నారు. వాటికి అన్నిటికి కూడా ఆధారాలు ఉన్నాయి. మీది గవర్నమెంట్ ఉంది కాబట్టి దానికి సంబంధించిన సమాచారం మొత్తం తెప్పించుకొని చదువుకోవచ్చు అని చెప్తా ఉన్నాం. అలాగే ఈ గత 5 ఏళ్లలో అన్ని అద్భుతమైన అభివృద్ధి చేశామని చెప్తా ఉన్నారు. నేను మళ్ళీ కూడా మీకు సవాల్ విసురుతున్నా. కుప్పం మున్సిపాలిటీ ఏం చేశారన్నారు కదా, మీ కారులో రమ్మన్నా వస్తా, నా కారులో మీరు వస్తానన్నా రండి, వెళ్దాం. కుప్పంలో ఎన్ని డ్రైనేజీలు మీరు వేశారు, చెత్త కనీసం ఒక చెత్త తీసుకెళ్ళటానికి కుండీలు ఏమైనా పెట్టారా, చెత్త వేయటానికి, చెత్త ఏమన్నా ఎవ్రీడే చెత్త ఏమన్నా తీసుకెళ్తున్నారా? చెత్త మీద పన్నులు వేస్తున్నారు కానీ చెత్త తీసుకెళ్లే పరిస్థితి కూడా లేదు ఇక్కడ. కనీసం ఒక బ్లీచింగ్ చల్లుతున్నారా మున్సిపాలిటీలో? దోమల మందు కొడుతున్నారా? ఫాగింగ్ చేస్తున్నారా? ఏం చేస్తున్నారు మీరు? అభివృద్ధి అని చెప్పనేసి మాట్లాడుతూ ఉన్నారు. ఏం చేశారు? మీరు నడిచే రోడ్లు చంద్రబాబు నాయుడు గారు వేసినవి. ఈరోజు ప్రతి గ్రామాన్ని మీరు నడిచే రోడ్లు, ఇక్కడ ఇచ్చిన డ్రింకింగ్ వాటర్, సుజలా వాటర్ ప్లాంట్స్ పెట్టి 2 రూపాయలకు వాటర్ ఇస్తే మీరు అవన్నీ స్టిక్కర్లు వేసుకొని ఈరోజు ఒక్క వాటర్ ప్లాంట్ అని మెయింటైన్ చేస్తున్నారా? బేసిక్ నీడ్ ఇది. మీరు అద్భుతాలు చేయాల్సిన అవసరం లేదు. జనాలకి 2 రూపాయలకి మంచి సురక్షితమైన తాగునీరు 20 లీటర్స్, 2 రూపాయలకి 20 లీటర్లు ఇస్తుంటే దాన్ని కూడా మెయింటైన్ చేయలేదు. మొత్తం సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేసి గవర్నమెంట్కి అప్పచెప్తే దాన్ని కూడా మెయింటైన్ చేయలేని మీ బతుకులకి మీరు చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. మేము అభివృద్ధి చేసామని చెప్పిన ముందు నీళ్ళు ఏంటి స్వామి? ఎండాకాలం వచ్చింది, గ్రామాల్లో తిరుగుతున్నాం. మేము తిరుగుతుంటే మాకు నీళ్ళు రావట్లేదు మహాప్రభు అని చెప్పనేసి మాకు వరుస కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి. ఇక మున్సిపాలిటీలో మాకు నీళ్ళు రావట్లేదు అని అడుగుతూ ఉన్నారు. ముందు ఎండలకి జనాలు నీళ్లు లేక అల్లాడిపోతున్నారు. నీళ్ళు ఏంటి ఫస్ట్, మీరు తర్వాత డెవలప్మెంట్లు దీన్ని ఇంకో రకంగా మారుద్దురు. కుప్పంలో ఎయిర్పోర్ట్, చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్ ఇచ్చేశారు, ల్యాండ్ అక్విజిషన్ చేసి 100 కోట్లు బడ్జెట్ ఇచ్చేశారు. అది పూర్తి చేసి ఉండొచ్చు కదా మీరు అంతలా అభివృద్ధి చేసేదంటే. కమ్యూనిటీ భవనాలు ఇచ్చారు, అవి పూర్తి చేసిన కురుబ కమ్యూనిటీ మొండి గోడలతో ఉంది. 10 లక్షల రూపాయలు ఖర్చు పెడితే అది కంప్లీట్ అవుద్ది. ఎందుకు చేయలేదు మీరు? వన్యకుల క్షత్రియ బిల్డింగ్ మొత్తం కంప్లీట్ చేసి 10% మిగిలి ఉంటే దానికి హడావుడిగా రంగులు వేసేసి రిబ్బన్ కటింగ్లు పెట్టి మొత్తం మేమే చేసామని చెప్పనేసి మాట్లాడతారు. ఎంతసేపటికి ఎవరికో పుట్టిన బిడ్డని నా కొడుకు అని ముద్దాడినట్టు చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి మొత్తం రంగులు, శిలాఫలకాలు వేసుకొని మేం చేసామని చెప్పడం తప్పిస్తే
సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.